హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఇదైతే ఫిబ్రవరి 14th వ్లాగ్ అండి. సో మా వారైతే ఫిబ్రవరి 14th స్పెషల్గా మమ్మల్ని అయితే బయటికి తీసుకెళ్లారు బజార్కి. అంటే జస్ట్ ఊరికి అట్లా బయటకి అయితే వెళ్ళామండి. ఇంక అందులో మా పాప కూడా గొడవ చేస్తుంది బయటకు వెళ్దామని. సరే అని చెప్పేసి వెళ్ళామండి. ఇంకా అక్కడ షాప్స్లో అన్నీ తిరుగుతూ ఉంటే కొన్ని కొన్ని వస్తువులు అయితే బాగున్నాయి అనమాట చూడడానికి. అవన్నీ వీడియో షూట్ చేశాను అనమాట. ఇక్కడ మా పాప అయితే చిన్నదేదో తింటానికి కొనుక్కొని తిన్నదండి. ఇక వద్దని చెప్పినా కూడా వెళ్ళలేదనమాట. అందుకని చిన్నది, చాలా చిన్నది అయితే కొనిచ్చాను, 50 రూపీసే. అదైతే తిన్నదనమాట. ఇంక ఇదిగోండి మాల్ చాలా బాగుంది. నేను అయాన్షిని అయితే స్ట్రాలర్లో తీసుకొని వెళ్ళిపోయానండి. మాల్లో చక్కగా తిరగడానికి ఫ్రీగా ఉంటుంది కదని. వాడు నేను కింద కూర్చొని ఉంటే మా వారిని సహస్ర బుక్స్ చూసుకుంటామని చెప్పేసి అక్కడ ఎదురుగా బుక్ స్టాల్ దాంట్లోనే ఉందండి. చాలా బాగుంది, బుక్స్ చూసుకుంటున్నారు. ఇక అదేదో బుక్స్ సెలెక్ట్ చేసింది కానీ చాలా ప్రైస్ ఉందండి. అందుకని చెప్పేసి తీసుకోలేదు. అదేం గొడవ చేస్తుంది, తీసుకోమ్మా అని చెప్పేసి. యాక్చువల్గా ఈ సుధామూర్తి బుక్స్ మొన్న కూడా చూసామండి. ఇక్కడ బయట మార్కెట్లో రోడ్ మీద అమ్ముతుంటే చూసాం కానీ చాలా రేట్ చెప్పాడు. సరే ఇంకెక్కడ ట్రై చేద్దామమ్మా అమెజాన్ అని చెప్పేసి తీసుకోలేదు. మళ్ళీ దానికి ఇక్కడ దొరికినాయండి బుక్స్. అబ్బా, ఇక్కడ కూడా రేట్ ఎక్కువ ఉన్నాయి, నీకు గ్యారంటీగా నేను ఇంటికి వెళ్ళగానే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ చూసి తీసుకుంటాలేమ్మా, లేదంటే ఇంకొక పెద్ద మార్కెట్ ఉంటుంది కదా, హోల్సేల్ మార్కెట్, అక్కడికి వెళ్ళినప్పుడు బుక్స్ కొని ఇస్తాలే, సమ్మర్ చదువుకోవడానికి కూడా ఉంటుందని చెప్తే గొడవ చేస్తూ ఉంది తీసుకోండి అని చెప్పి. అయినా మేము తీసుకోలేదులేండి. ఇంక అన్ని బుక్స్ అన్నీ చూసుకుంటా ఉంది. ట్రైన్ కూడా ఉందండి. ఇది ఎక్కుతానంటది. నువ్వు ఎక్కే స్టేజ్ కదమ్మా, స్టేజ్ నువ్వు దాటిపోయావమ్మా అంటే ఇంక వెళ్ళకుండా ఉందన్నమాట. ఇంక ఇంటికి వచ్చేసామండి పిల్లల్ని తీసుకొని. గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే టైము 5:35 అయిందండి. ఇక మాల్కి అయితే వెళ్ళాం కదా, నెక్సెస్ మాల్కి అయితే వెళ్ళాం అనమాట. నేనైతే అది ఎప్పుడు చూడలేదు, ఇంక దగ్గరే కానీ నాకు ఇక్కడ దగ్గర ఉందని కూడా తెలియదండి. ఎందుకంటే నాకు పెద్దగా ఇంట్రెస్ట్ కూడా ఉండదు కాబట్టి నేను ఎంక్వైరీ కూడా చేయను అనమాట ఏముంటాయి మాల్స్ అని చెప్పేసి. మొన్న అటు సైడ్ వెళ్తే చూసాను నెక్సెస్ మాల్ ఉందని చెప్పేసి. ఇంకా మా సహస్ర అయితే గోల చేస్తుందండి. అసలు ఎక్కడికి తీసుకెళ్ళట్లేదు. డాడీ ఏమో బిజీగా ఉంటున్నాడు, నేను అందరూ బయటకు వెళ్తున్నాను, నేను ఎక్కడికి తీసుకెళ్ళట్లేదంటే ఇంక ఇవాళైతే నెక్సెస్ మాల్కి అయితే వెళ్ళొచ్చామండి. ఇప్పుడే వచ్చాను, రాగానే 5:15కి వచ్చామన్నమాట. దానికి ఎగ్జామ్ ఉందంటే దానికి గుర్తొచ్చింది. 5:15కి వచ్చాము, ఎగ్జామ్ ఉందని గుర్తొస్తే గబగబా ముందైతే స్టేషన్ దగ్గర వదిలిపెట్టేసి వచ్చేసాను. ఎగ్జామ్ జరుగుతుందనమాట. ఇంకా మా వారైతే కిందకి వెళ్ళారండి, కొంచెం ఏదో పండుదని బయటకు వెళ్ళారు. అయాన్ష్ అయితే కార్లోనే నిద్రపోయాడు. ఇంకా నేను ఇంటికి రాగానే మా వారి వాళ్ళ ఊరి ప్రయాణం ఉందన్నమాట, ఊరు వెళ్ళేది పడి ఉండి వెళ్తున్నారు. సో తనైతే చదువుకోవడానికి అన్నీ పక్కన పెట్టుకున్నారు. ఇంక నేనైతే ముందు కొంచెం ఇల్లు క్లీన్ చేస్తున్నాను, ఊడుస్తున్నాను. ఆరెంజెస్ తీసుకొని వచ్చాము, ఇవన్నీ తిన్నారనమాట. ఇగో ఇక్కడే పడేసారు, ఆగమాగంగా ఉంది. తిని ప్లేట్లో పెట్టేసామండి, హాల్లో పెట్టేసామన్నమాట. ఇవి వలిచినవి తొక్కులు అవి ఉంటాయి కదా, హాల్లో పెడితే మా వాడు అవన్నీ తీసుకొచ్చి కింద వేసేసి అదొక సరదాగా ఆడాడనమాట. ఇంకా అవన్నీ ఉడుస్తున్నా అండి. వాడు సరదాగా ఆడుతున్నాడు కానీ చూసినందుకు మళ్ళీ నాకు అదే పనిష్మెంట్ అనమాట. మళ్ళీ నీట్గా ఊడ్చేస్తున్నాను అండి. ఊడకపోతే ఇంకా సాగం చేస్తాడు, అన్నీ తీసుకొచ్చి కిచెన్లో పడేస్తాడు. మళ్ళీ నేను ఇల్లంతా ఊడవాలి. చూడండి, ఇక్కడ సందు ఉంది కదా, ఈ సందులో నుంచి ఎలుక వస్తుందండి. ఒక్కసారి వచ్చిందనమాట. కొద్దిగా సందే ఉంది కానీ ఎట్లా వచ్చిందేమో. చూడండి, ఇది షీటు మనం కాలు తుడుచుకునేది ఉంటుంది కదా, ఫ్లోర్ మ్యాటు అంతా చూడండి ఇట్లా అడ్డం పెట్టి కుర్చీ పెడుతున్నాం అనమాట నైటు. ఇక మార్నింగ్ రోజు కొంచెం అవతల నుంచి లోపలికి రావడానికి అది కొంచెం జరుగుతుంది అనమాట. అది మహా తెలియదు. అదే ప్యాడ్ అనేది ఉంటుందండి, ఎలుకలు స్టిక్ అయిపోతాయి అంటే అది పెడితే అసలు పడట్లేదని మా పనమ్మాయి అంటుంది. చిన్న ఎలుకలు అయితే పడతాయి అక్క, ఇవి పడవు, ఇవి హుషారున్నాయి, పెద్దది లావుగా ఉంది, అది ఏమో హుషారు ఉంటుంది, అదైతే పడుతుంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. లోపలికైతే ఒక్కసారి మాత్రమే వచ్చింది. ఇంక అప్పటి నుంచి జాగ్రత్తగా ప్రతిరోజు అక్కడ అది నెట్టేసి పైన బరువుగా వెయిట్ పెట్టేస్తున్నాము. ప్రస్తుతానికైతే సేఫ్. ఒకసారి మళ్ళీ లోపలికి వచ్చినంటే ఇంక బట్టలు కుడతాయని భయంగా ఉంది, కొడతాయేమో అని భయంగా ఉంది. ఏదన్నా ఐడియా అంటే మీరు కూడా కొంచెం సజెస్ట్ చేయండి. ఇవైతే మాల్లో తీసుకొని వచ్చానండి, బ్రష్లు తీసుకున్నాను, బాగున్నాయి అని చెప్పి సెలెక్ట్ చేసుకుంది. చాలా రీజనబుల్ ఉన్నాయండి నెక్సెస్ మాల్లో. మామూలుగా మాల్స్లో రేట్ ఎక్కువ ఉంటాయి కదా, కానీ ఇవి చాలా రీజనబుల్గా ఉన్నాయి. ఇది ఒక సెట్ అయితే తీసుకున్నాను. ఇంకా పిల్లలకైతే టన్ క్లియర్స్ ఇవి తీసుకున్నాను. పాడైపోయాయి, పాతగా అయిపోయినాయి కదా అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇవైతే ఒకసారి 4 తీసుకొచ్చేసాను ఇద్దరికి. ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి వాడచ్చు. మాటికి మాల్స్లో రేట్స్ ఎక్కువ ఉంటాయి కదండి, నాకు అందుకే అసలు మాల్కి వెళ్ళాలంటే కూడా పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు మాల్స్కి. ఇంక పాప మా సహస్ర కోసమనే వెళ్ళామన్నమాట ఇవాళ.
ఈ నెక్సెస్ మాల్లో డిఐవై అని షాప్ ఉందండి. ఎవరన్నా వెళ్ళే వాళ్ళైతే వెళ్ళండి. రీజనబుల్గా ఉన్నాయి రేట్లు మాత్రం. పిల్లలకి అంటే వీళ్ళకి క్రాఫ్ట్ వర్కులు అలా చేసుకోవడానికి ఏమైనా కావాల్సి వస్తాయి కదా, అవి కూడా రీజనబుల్ ఉన్నాయి. ఇలాంటి థింగ్స్ కూడా ఉన్నాయి, వెరైటీ థింగ్స్ ఉన్నాయి, రేట్స్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయండి. అందుకని కొంచెం ఇంక నేనేం తీసుకోలేదండి, ఇంతవరకు తీసుకున్నాము. ఏదో కొంచెం ఫుడ్ లైట్గా తీసుకున్నాం అనమాట. పొద్దున మల్టీగ్రెయిన్ దోశ వేసానండి, అందరూ అదే తిన్నారు. ఇంకా కానీ భలే హ్యాపీగా అంటే కడుపు నిండుగా ఉంది. అసలు మా వాళ్ళు కూడా అంటున్నారు ఇంకా నాకు మధ్యాహ్నం ఆకలి కూడా వేయట్లేదు, ఏం వద్దని చెప్పేసి మంచిగా కడుపు నిండిందనమాట. బాగుందండి మల్టీగ్రెయిన్ దోశ. మీరు కూడా కావాలంటే చేసుకొని చాలా బాగుంది. ఇదేమో మా అక్కల పాప ఆర్డర్ చేసిందండి, వాళ్ళ మార్నింగ్ వచ్చిందనమాట. మా వాడు వచ్చిన దగ్గర నుంచి దాన్ని వదలట్లేదండి, ఆడుతూనే ఉన్నాడు దాంతో. భలే ఎంజాయ్ చేస్తున్నాడండి. కొందామని ఆలోచిస్తూ ఉన్నాను, తీసుకుందామని. పక్కన ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ ఇంటికి వెళ్ళగానే ఆ కార్ దగ్గరికే వెళ్తున్నాడు. సరే మా వారితో అన్నాను ఒకటి తీసుకుందాం వాడికి కూడా అని. ఇంక అనుకోకుండా మా అక్కల పాప అయితే ఆర్డర్ చేసేసింది. అదేనండి ఇట్లాంటివన్నీ చేస్తుంది. వద్దులేమ్మా అంటే అస్సలు విందు. మా వాడికి ఫస్ట్ కారు కొన్నది అదే, బొమ్మ చిన్న టాయ్. ఫస్ట్ జీవి కూడా అదే కొన్నది అనమాట. చాలా అంటే వీళ్ళ బాండింగ్ చాలా బాగుంటుంది. పిల్లలు చాలా అందరు బాగుంటారండి పిల్లలు. అదే కదా ప్రజెంట్ సిచ్యువేషన్లో బాండింగ్ రిలేషన్సే కావాలి. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు టైం అయితే 6:30 అయిపోయిందండి. బాక్స్లు అయితే రెడీ అయిపోయాయి. ఇవాళ సింపుల్గానే చేశానండి బాక్సు. అన్నం వండేసి దద్దోజనం అయితే చేశాను. ఎందుకంటే ఈ మధ్య పెరగడం అయితే తినడం తక్కువైపోతుంది అనమాట సహస్ర. ఇంకా ఎండలు కూడా కొద్దిగా స్టార్ట్ అవుతున్నాయి కదా, అందుకని ఇవాళ అయితే దద్దోజనం అయితే చేసేసాను. సింపుల్గానే చేశానండి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఆవుకుడుము అయితే వేసేసాను. దాని మీదకి ఫ్లాక్ సీడ్స్ పొడి అయితే వేసానండి. చట్నీ అయితే చేయలేదు. స్నాక్స్కి అయితే మొన్న చేశాను కదా చక్రాలు, అవి అయితే ఉన్నాయండి. హ్యాపీగా నాకు ముందు టెన్షన్ తగ్గింది. ఇది చేసిన తర్వాత ఇంకొక 3-4 డేస్ వస్తాయి చక్రాలు అయితే. మేమైతే చక్రాలు అంటామండి, కొంతమంది మురుకులు అంటారు. సో ఇవైతే తనకి థర్డ్ బ్రేక్ అయితే పెట్టేశాను. ఇంక ఇప్పుడు తినడానికైతే ఇంక ఇవాళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే ఆవిరికుడుము అయితే వేసి ఇచ్చేసానండి. ఒక 2 ముక్కలు పెట్టాను సరిపోతుంది, ఎందుకంటే కొంచెం తినలేదు. నెక్స్ట్ బ్రేక్ అయితే చక్రాలు చేసి ఇచ్చేసాను. ఇంక ఇప్పుడైతే ఇది కొంచెం తినేసి వెళ్తుంది. ఒక ప్లేట్లో అయితే పెట్టేశాను అనమాట. ఇక ఇవాళ మధ్యాహ్నం లంచ్లోకి అయితే చల్లగా తినడానికి పెరగడం అయితే కల్పించాను. కర్డ్ రైస్ అంటే దద్దోజనం అయితే చేశాను. ఇంక ఎండలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి కొంచెం అన్నీ మారుస్తూ ఉండాలండి. మళ్ళీ బాక్సులు అవి అడిగారు కదా ఆవిరికుడుము ఎలా వేస్తున్నారని చెప్పేసి. ఇదిగోండి, ఇది యాక్చువల్గా ఈ ఇడ్లీ పాత్రకి నాకు సెట్ వచ్చిందనమాట. ఇడ్లీ ప్లేట్లు 2, అలాగే ఇలాంటి ప్లేట్లు ఆవిరికుడుము వేసుకునే ప్లేట్లు అయితే 2 వచ్చాయి. ఇంకొకటి వెజిటేబుల్స్ ఉడకబెట్టుకోవడానికి, బాయిల్ చేసుకోవడానికి, అలా అది ఇంకా యూజ్ చేయలేదండి, యూజ్ చేయాలి. సో దీంట్లో అయితే చక్కగా దీన్ని నిండా వేస్తానండి. వేస్తే 4 ముక్కలు వస్తాయి అనమాట. తనకు 2 బాక్స్లు పెట్టా, ఒకటి తింటుంది, ఒక హాఫ్ అయితే ఇందులో ఉంచాను. అయాంష్లు వేస్తాడు కదా, అయాంష్కి అయితే పెడతానండి. అసలు రావాలి తొందరగా, టైం అయింది. ఇది ఉసిరికాయ అండి. మా వారు ఉడకబెట్టేసి తేనె వేసి ఇట్లా ఉంచారనమాట. రోజు ఒక పీస్ అయితే తింటున్నాము, 1-2 పీసులు. ఇది యాక్చువల్గా నాకు కరెక్ట్ ప్రొసీజర్ తెలియదు, మాకు తెలిసిన ప్రొసీజర్ ఏదో చేసామండి. మీకు కనుక ఏదైనా తెలిస్తే నాకైతే కామెంట్ చేయండి. జస్ట్ ఇలాంటి ముక్కలు అయితే ఒక 2 తింటాము. ఇందాక ఆల్రెడీ ఒకటి తినేసాను, మళ్ళీ ఇప్పుడు ఒకటి తింటున్నాను అనమాట. ఈ కొరియర్ అమెజాన్ నుంచి అయితే వచ్చిందండి. రాత్రి మేము లాక్ చేసుకుని ఇంకా పడుకుందాం అన్న టైంలో, ఎప్పుడంటే 9-9:15 ఆ టైంలో, అంటే ఎర్లీగానే పడుకోబెడదామని చెప్పేసి ఈ పిల్లల్ని అయితే తీసుకెళ్తున్నాను. అప్పుడైతే వచ్చింది కొరియర్. ఇంక అప్పుడు ఏం చూస్తాంలే అని చెప్పి పక్కన పెట్టించాను అనమాట. ఇంక ఇప్పుడైతే మార్నింగ్ లేవగానే కూడా ఇట్లా తీసేసాను, ఓపెన్ చేసేసాను. మళ్ళీ టైం అవుతుంది కదని చెప్పేసి అక్కడ పెట్టేసి మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చేసానండి. ఇప్పుడు చూస్తున్నాను ఏముందా అని. శాస్త్ర బుక్, సుధామూర్తి బుక్. అంటే మీకు లెటర్స్, సుధామూర్తి ద డాటర్స్, ఏంటిది, సుధామూర్తి ద డాటర్ ఫ్రమ్ ఏ విషింగ్ ట్రీ. ఈ బుక్ అయితే వచ్చిందండి. ఇది యాక్చువల్గా నేను మీకు చూపించాను కదా, నేను మొన్న మార్కెట్లో కొందామని చూసాను అనమాట. బయట షాపింగ్కి వెళ్ళినప్పుడు చూస్తే 200 చెప్పారు. ఇక ఇది మా అక్క వాళ్ళ పాప అయితే అమెజాన్లో ఆర్డర్ చేసింది, వాళ్ళ చెల్లి అడిగిందని చెప్పేసి. నాకు చెప్పకుండా ఇద్దరు అనుకొని ఆర్డర్ మాట్లాడుకొని మా అమ్మాయి చెప్పినట్టుంది, అదైతే ఆర్డర్ చేసిందండి మా అక్క వాళ్ళ పాప అయితే.
అడగాలి ఎంత పడిందో. బుక్స్ అయితే చాలా బాగున్నాయండి. మైథాలజీ కానీ చాలా బాగున్నాయి అనమాట. యాక్చువల్గా నాకు అంతకుముందు చిన్నప్పటి నుంచి అంటే సహస్ర చిన్నప్పటి నుంచి అనుకునేది అనమాట, రీడింగ్ హ్యాబిట్ సహస్రకి రీడింగ్ హ్యాబిట్ రావట్లేదు అని చాలా ఫీల్ అయ్యేదాన్ని. ఇప్పుడు బాగా టైం ఉన్నా సరే బుక్స్ చదువుకుంటుందంట. ఇక బయటకు వెళ్ళినా కూడా బుక్స్ అడుగుతుంది. నిన్న మాల్కి వెళ్ళాం కదా, మాల్లో కూడా చూసామండి, బంచ్ ఆఫ్ ఫైవ్ బుక్స్ 1300 అయితే చెప్పారు. మేము రేట్ ఎక్కువ కదా అని చెప్పి తీసుకోలేదు. అక్కడ పాప అయితే ఆర్డర్ చేసింది. ఇక హ్యాపీ ఫీల్ అవుతుంది. థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ అక్క. ఇప్పుడైతే తనకి జల్లు వేసేసి స్కూల్కి అయితే పంపిస్తానండి. తనని పంపించేసిన తర్వాత నేను అయాన్ష్ లేజర్ లోపల థ్రెడ్మిల్ అయితే చేసేసుకోవాలి. వీడియో అనేది కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. సహస్రం అయితే వ్యానక్కి ఇచ్చేసి వచ్చేసానండి. పైకి వస్తూ పాలు పెరుగు ఎగ్స్ అయితే తీసుకొని వచ్చాను. అయితే కొంచెంసేపు ఆగి ఇవి కూడా క్లీన్ చేసేయాలండి. సోఫా కూడా అంతా నీట్గా చేసేసేయాలి. బట్టలు నిన్న ఉతికినాయండి, తీసుకొచ్చి ఇక్కడ వేసాను. కుదరలేదు నిన్న మా వారికి ప్యాకింగ్ చేయడం, అన్నీ సరిపోయి. అందుకని బట్టలు అయితే మడతలేదు. అందులో మనకి మంచి అలవాటు ఒకటి ఉంది కదా, బట్టలు మడతేయాలంటే ఒళ్ళు అంగదు కదా. నేను సాయంత్రం తీసుకొచ్చేసాను. ఇంక ఇప్పుడు పనంతా అయిన తర్వాత నిదానంగా కూర్చొని బట్టలు అయితే మడతేస్తానండి. ఇంకా కాఫీ అయితే ఇవాళ మాత్రం కొంచెం తాగేసారు. రోజు కాఫీ అసలు తాగట్లేదు. మార్నింగ్ లేవగానే సహస్రం స్కూల్కి పంపించేసి ఆమ్లా జ్యూస్ తాగి హాట్ వాటర్ తాగి ఆ తర్వాత టిఫిన్ చేసి కాఫీ కానీ టీ కానీ తాగాలనిపిస్తే తాగుతున్నాను అనమాట. ఇవాళ మాత్రం నాకు ఇంకా మరి శివరాత్రి కదండి, మరి శివ అంటూ వెళ్తుంది అంటారు కదా, అందువల్ల ఏమో చలి ఇవాళ కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. వెళ్ళే ముందు చలి ఎక్కువగా వస్తూ వెళ్ళిపోతుందంట. ఇవాళ చలిగా అనిపించిందండి, అందుకని కింద గురించి స్వెటర్ వేసుకొని వెళ్ళిపోయాను. ఇంక ఇప్పుడైతే మా వాళ్ళు లేవలేదు అయాన్షు. ఇంక నేనైతే థ్రెడ్మిల్ చేసేసుకుంటానండి. ఇంతే టైము, మాకు చిన్నపిల్లలు కదండి, టైము మనకంటూ స్పెసిఫిక్గా ఉండట్లేదు. ఈ టైంలో చెయ్యాలంటే టైం సెట్ అవ్వదు. అందుకని వాళ్ళు పడుకున్నప్పుడే నేను టైంని యూజ్ చేసుకుంటాను. ఇంక ఇప్పుడైతే నేను థ్రెడ్మిల్ చేసుకుంటాను. కరెక్ట్గా 20 minutes స్పీడ్ 3 మీద పెట్టేస్తాను. 1 kilometer డిస్టెన్స్ 60 calories అయితే ఇవాళ అంటే రోజు అలా 60 calories తగ్గేటట్లుగా చూసుకుంటున్నాను అండి. ఇప్పుడే మళ్ళీ స్టార్ట్ చేశాను కదా 1 week నుంచే. చిన్నగా గ్రాడ్యువల్గా చిన్నగా పెంచుకుంటాను అనమాట. స్పీడు అలాగే క్యాలరీస్ తగ్గేటట్లుగా చూసుకుంటానండి. ఒక్కసారిగా వెయిట్ తగ్గాలన్నా కూడా కష్టమే. అంటే అట్లాంటి ఫుడ్ మరీ తగ్గిస్తుంటే నీరసం వచ్చేస్తుంది. కొంచెం ఫుడ్ అయితే తగ్గించేసాను చాలా వరకు. ఇక థ్రెడ్మిల్ కూడా స్టార్ట్ చేశాను. చూడాలండి ఎంత వెయిట్ తగ్గుతా. అంటే మీకు నేను రోజు అంటే నేను ఎంత వెయిట్ ఉన్నాను, ఎంత తగ్గుతున్నాను అని చెప్పట్లేదు. తగ్గుతాను అని అయితే అనుకుంటున్నాను. నాకు అయితే నమ్మకం అయితే ఉందండి. అంతకుముందు కూడా ఇట్లనే మనకి సెక్షన్స్ అయిన తర్వాత, డెలివరీస్ అయిన తర్వాత ఒళ్ళు వస్తుంది కదా, ఇలానే డైట్ మెయింటైన్ చేసి ఒక 6 months 7 months స్ట్రిక్ట్గా చేస్తే ఒళ్ళు అయితే తగ్గిందనమాట. మరి ఇప్పుడు కూడా చేయాలి. రోజు అయితే థ్రెడ్మిల్ చేసుకుంటున్నాను అండి. అయాన్స్ నిద్రపోతున్నాడు కదా అని చెప్పేసి ఆ టైంలో థ్రెడ్మిల్ చేసేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి అయాన్స్ కనుక లేచి ఉంటే వాడిని మళ్ళీ తర్వాత ఎప్పుడు 11 కల్లా పడుకుంటాడు ఒకసారి. ఇంకా ఆ టైంలో అయితే చేసుకుంటాను. లేదంటే మా వారు పట్టుకుంటారు, సహస్రం ఉంటే సహస్రం ఎవరో ఒకరు పట్టుకుంటే నేను థ్రెడ్మిల్ అయితే చేసుకుంటానండి. ఇంకే ఒక్కోసారి అస్సలు కుదరట్లేదు, వీడేమి మాట వినట్లేదు అనుకుంటే స్ట్రాలర్లో కానీ బయట స్ట్రాలర్లో కూర్చోబెట్టేసి బయట ఎండ వస్తుంది అనమాట, ఎండలో కూర్చోబెడతాను ఎదురుగా. వాడిని చూస్తూ నేనైతే థ్రెడ్మిల్ చేసుకుంటానండి. హీల్ పెయిన్గా ఉంటుందని చెప్పేసాను కదండి. ఈ థ్రెడ్మిల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కాళ్ళ నొప్పులు అయితే చాలా వరకు తగ్గిపోయాయి. వాడైతే నిద్రపోతున్నాడండి హ్యాపీగా. నేనైతే థ్రెడ్మిల్ చేసేసుకున్నాను. కరెక్ట్గా ఒక 21 minutes అయితే అయింది ఇవాళ. సో ఇదండి ఇవాళ మన వ్లాగ్స్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఈ టీవీ పెట్టుకొని చూస్తూ చేస్తానన్నమాట. అప్పుడే నాకు విసుగు లేకుండా ఉంటుంది. అంటే కొంతమంది సీరియస్గా చేస్తారు, అది కరెక్టే. నా వల్ల అయితే కాదండి. నేను అంత స్ట్రిక్ట్గా పెట్టుకొని 1/2 hour సైలెంట్గా అంత చేయను అనమాట. నాకు ఏదో ఒకటి ఎంటర్టైన్మెంట్ లాగా ఏదో ఒకటి మోగుతూనే ఉండాలి ఇంట్లో. అందుకని టీవీ పెట్టుకొని న్యూస్ ఏదో ఒకటి మా వీడియోస్ చూసుకోవడమో ఇంకేదో ఒకటి చూస్తూ నేను హ్యాపీగా అయితే చేసేస్తానండి. అలాంటప్పుడు ఏంటంటే విసుగ్గా ఉంటుంది అనమాట. ఇంకా రోజు కంటిన్యూషన్గా చేసుకోవాలనిపిస్తుంది. అందుకని నేనైతే అలానే చేస్తానండి. థ్రెడ్మిల్ అయితే చేసుకున్నాను అండి. ఇప్పుడైతే నేను ఇంకా కొంచెం హాట్ వాటర్ కాగబెట్టేసుకొని నీళ్ళు కాగబెట్టుకొని నీళ్ళు అయితే కాగబెట్టుకొని తేనె వాటర్ అయితే తాగుతానండి. హనీ వాటర్ అయితే తాగుతాను. నీళ్ళు అయితే పెట్టేసుకున్నాను పొయ్యి మీద.
ప్రస్తుతానికి హనీ అయితే ఇదే వాడుతున్నాను. నా దగ్గర అయితే లేదు హనీ, మంచి హనీ అయితే లేదు. వాటర్ అయితే కాగిపోయాయండి, ఇంకా వాటర్ అయితే పోసేసుకుంటాను. వాటర్ కొంచెం ఎక్కువ వేడయ్యాయండి, అందుకని మళ్ళీ కొద్దిగా టెంపరేచర్ డౌన్ అయిన తర్వాత అవి అయితే తాగాను. ఇంత వేడిగా అయితే మనం తాగలేము, అందుకని చెప్పేసి కొంచెం కూల్గా అయిపోయిన తర్వాత ఇంక అప్పుడైతే, అంటే కూల్గా అంటే మరీ కూల్గా కాదండి, కొద్దిగా నార్మల్ టెంపరేచర్కి వచ్చిన తర్వాత అయితే ఈ వాటర్ అయితే తీసుకున్నాను. యాక్చువల్గా ఎంత వేడైతే ఉండకూడదండి నీళ్ళు అనేవి. వాడు నిద్రపోయాడు కాబట్టి తాగేస్తున్నాను. ఇంక ఇప్పుడు లేచిన నాకు ప్రాబ్లం లేదు, పని ఆల్మోస్ట్ అయిపోయింది కదా. మెయిన్ పని ఇక బట్టలు ఎలాంటివి అంటే వాడు లేచినా కూడా వాడు పక్కన ఆడుకుంటూ ఉంటాడు కాబట్టి నేను చేసుకోవచ్చు. ఇంకా పాలు ఒకటి చూడాలండి, ఆవు పాలు తెప్పిస్తున్నాం కదా, అది డైరెక్ట్గా మాకు ఆవుల దగ్గర నుంచి తెప్పించుకుంటున్నామండి. ఇంటికి వేస్తారనమాట గాసీసాలు, చక్కగా నీట్గా తీసుకొస్తున్నారు. సో 1/2 లీటర్ అయితే సరిపోవట్లేదు, ఇంకా సహస్రాకి మాకు కూడా అయ్యే వాడదామని చూస్తానండి వచ్చినాయా లేవా. మిల్క్ అనేది తలిపేసేసాను, బాగా చలిగా ఉంది. ఇంకా తెచ్చేదా లేదా, పాలైతే తీసుకొని రాలేదండి వాడు, అతనే ఇంకా పాలైతే తీసుకొని రాలేదు. లేట్ అయిపోతుంది ఈ మధ్య. మామూలుగా ఈ మధ్య అయితే కొంచెం లేట్గా తీసుకొస్తున్నాడు, అతను మానేసాడంటే వేరే అతను తీసుకొని వస్తున్నాడు. లేదంటే చక్కగా అయాంచులు వేసేసరికి పాలు కాబెట్టి చల్లార్చి రెడీగా ఉంచుకుంటున్నాను. థ్రెడ్ మిల్ ఆఫ్ చేసాడు, మర్చిపోయాడండి. మా వాళ్ళు అయితే ఎక్కువ కూర్చుంటాడు, కూడా పెట్టేస్తానండి. మా వాడు లేకపోతే స్వామి అయ్యప్ప ఎక్కుతాడనమాట. అంటే మీరు నవ్వినా నాకు అనవసరం, ఎందుకంటే నా పళ్ళు నేను అలా కూల్గా చేసుకుంటాను కాబట్టి నాకు అది ప్లస్ పాయింట్ కాబట్టి మీతో కూడా షేర్ చేసుకున్నాను. కొంతమంది నవ్వుతారని నవ్వినా వాళ్ళని నేను పెద్దగా పట్టించుకోను, వాళ్ళు నవ్వుతున్నారని పట్టించుకుంటే నా పనులు అయితే అవ్వవు కదా. మార్నింగ్ లేవగానే నేను లేస్తూనే దేవుడి పాటలు కానీ ఏమైనా ప్లే చేస్తాను, ఒకటి రెండు మూడు పాటలు అట్లా ప్లే చేసేసుకొని ఓల్డ్ సాంగ్స్ అవి పెట్టుకుంటూ వింటూ హ్యాపీగా 5 o'clock లేచినా కూడా పనులన్నీ హ్యాపీగా అయితే చేసేసుకుంటానండి. ఇంక ఇప్పుడు ప్రశాంతంగా కూర్చుంటా, పని అయిపోయింది కాబట్టి. కొంతమంది చాలామంది మేము చేయలేకపోతున్నామని విసుగుపడతా ఉంటారనమాట. మనకు తప్పదండి, మన పనులు మనం చేసుకోవాలి. అది యాక్చువల్గా యూనివర్సల్ ప్రాబ్లమే, కానీ మనం ఏం చేయలేము. మనం ఇక లేడీస్ అన్న తర్వాత కొన్ని పనులు మనమే చెయ్యాలి, తప్పదు. సో ఇంక ఇప్పుడైతే నేను హాట్ వాటర్ అయితే తాగుతూ టీవీ అయితే చూస్తానండి. న్యూస్ అయితే పెట్టుకుంటాను కొంచెం సేపు. న్యూస్ చూసి తర్వాత ఇంకా నాకు బట్టలు వాషింగ్ మిషన్ వేయాల్సిన పనులు ఉన్నాయి, దుప్పట్లు అవన్నీ ఉన్నాయి, పైన ఆరేసుకుంటాను. బట్టలు మడతేయాలి, కొంచెం సోఫాలు అయితే దొరపాలి, ఇంక ఇట్లాంటివి అయితే ఉన్నాయండి. నాది చిన్న ఫ్రిడ్జ్, నా ఫ్రిడ్జ్లో ఎత్తుకోండి ఉసిరికాయ కొంచెం పాడైపోతున్నాయి అని చెప్పేసి ఇదొక బాక్స్, ఆ లోపల ఒక బాక్స్ ఉందన్నమాట. అయితే ఇట్లా పెట్టేసాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసి వాడుకోవచ్చు. ఇవి గ్రీన్ పీస్, మాకు ఇక్కడ బాగా దొరుకుతాయి గ్రీన్ పీస్. ఇప్పుడు 100కి 4 kgs అయితే వస్తాయండి. ఈ టైంలో తీసుకొని మేమైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాము. ఇంకా తీయాలి కొని ఫ్రిడ్జ్లో అయితే పెడితే మినిమం ఒక 7 to 8 months, కొంతమంది అయితే 1 year కూడా వాడతారు. నేను కూడా అట్లనే వాడుతుంటాను, నాకు ఓపిక ఉంటే, అంటే నాకు టైం ఉంటే ఎక్కువ తీస్తేనేమో 1 year దాకా వస్తాయి అనమాట. ఒక్కోసారి ఎక్కువ వాడానంటే 5-6 monthsగా అయిపోతాయి. అట్లా చాలామంది ఇక్కడ స్టోర్ చేసుకుంటానండి, ఎందుకంటే మళ్ళీ ప్రాసెస్డ్ ఫ్రోజన్వి తీసుకొచ్చినా కూడా మంచివి కాదు కదా అని చెప్పేసి చాలామంది మా ఫ్రెండ్స్ అందరూ అయితే అలానే చేస్తున్నారు. సో నేను కూడా అలానే చేద్దామని అంటే నేను దాదాపు 3-4 years నుంచి ఇలానే చేస్తున్నానంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఈ రైసెస్కి కర్రీస్లో అవి వేస్తూ ఉంటాను అనమాట. ఇదిగోండి హాట్ వాటర్ తాగేస్తాను. ఇదండి ఇవాళ మన వ్లాగ్స్ కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసి షేర్ చేస్తే ఇంకొంతమందికి మన వీడియోస్ అయితే ఈజీగా రీచ్ అయితే, ఎందుకు మీకు తెలుసు కదా, మన ఓల్డ్ ఏజ్ హోమ్కి యూజ్ అవుతుందని ప్రతి వీడియోలో అయితే చెప్తూనే ఉన్నాను. సో మన వీడియోస్ చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి. బాయ్ అండి, థ్యాంక్ యూ.